ఓకే. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే ఇది పార్ట్ 5 వీడియోలో ప్రీవియస్ వీడియోలో మనం రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ దాని రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసాం. ఓకే, ఈ వీడియోలో అయితే మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఓన్లీ. ఓకే, లేదు అంటే యాక్చువల్లీ ఇలాగ ఉంటే మనం ఇంకొక ఫామ్లో కూడా కన్వర్ట్ చేస్తాం. ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై dx ప్లస్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై dy ఈక్వల్ టు 0. ఓకే, ఇదే ఫార్మేట్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు అంటే ఇలా ఉన్నదని ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ ఫార్మేట్ మనం ఏదైతే ఉందో దీన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్ అంటాం. ఓకే, ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ డిగ్రీ. ఓకే, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అంతా ఇది ఎప్పుడు మనకి ఎగ్జాక్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్. ఓకే, మనకి కండిషన్ అయితే మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఎగ్జాక్ట్ if del m by del y ఈక్వల్ టు del n by del x. ఓకే, ఈ రెండు ఈక్వల్ అయితే మాత్రమే ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ అని మనం చెప్తాం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి కండిషన్. ఇదేంటి, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు y, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ n విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేను క్వశ్చన్స్ ద్వారానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, దీన్ని మనం కంపేర్ చేస్తే mdx ప్లస్ ndy ఈ ఫార్మేట్లో ఉంది, కరెక్టా? ఓకే, చూడండి, నా సజెషన్ ఏంటంటే ఏదన్నా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది, ఓకే, ఇట్ ఈస్ హోమోజినియస్, లీనియర్ ఈక్వేషన్, నాన్ హోమోజినియస్, ఏదైనా ఇని. ఓకే, ఫస్ట్ మీరు ఇది ఎగ్జాక్ట్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అయిందా, మీకు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఎగ్జాక్ట్ కాలేదు అంటే ఓకే, దాని గురించి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో దానికి నేను నెక్స్ట్ చెప్తాను మీకు. బట్ దాని వేరే అదర్ మెథడ్స్ ఉంటే మీకు ఓకే దాని ఈజీ అనిపిస్తే అప్లై చేసుకోండి, లైక్ హోమోజినియస్, నాన్ హోమోజినియస్, లీనియర్, అది ఓకే. లేదు అంటే ఎగ్జాక్ట్ అయితే ఇది డైరెక్ట్గా వెళ్ళండి, లేదు అంటే ఎగ్జాక్ట్ లెక్క కన్వర్ట్ చేయండి, మీకు ఈజీ అవుతుంది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఇదైతే మనకి కొంత షార్ట్ కట్ ట్రిక్ అని చెప్పచ్చు. ఇక్కడ m అనేది ఏంటి మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 2y స్క్వేర్. ఓకే, n అనేది ఏంటి y స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 2x స్క్వేర్, కరెక్టా? ఓకే, దెన్ m అనేది ఇది, n అనేది దీన్ని del m బై del x అనేది del y అని ఫైండ్ అవుట్ చేయండి. బికాజ్ x కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, ఇది dx కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేయాలి, దీని కోఎఫిషియంట్ని dy కాబట్టి దీన్ని విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, జస్ట్ m n అనేది జస్ట్ సింబల్స్ అంతే, మీరు ఆ ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు, pq అన్న తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, జనరల్గా ఇది వాడుతూ ఉంటారు కాబట్టి అందరూ ఈజీగా గుర్తుంటుందని ఇది రాస్తాం అంతే. ఓకే, దోస్ ఆర్ జస్ట్ సింబల్ అంతే, దీన్ని రిప్రజెంట్ చేయడానికి సింబల్స్ వాడతాం అంతే. ఓకే, del m బై del y విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నారంటే ఎక్స్ వేరియబుల్ అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి, దీంట్లో గుర్తుపెట్టుకోండి. విత్ రెస్పెక్ట్ టు y చేస్తుంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, కాన్స్టెంట్ కాబట్టి 0, మైనస్ 4k కాన్స్టెంట్, y డిఫరెన్షియేషన్ 1, మైనస్ 2y స్క్వేర్ డిఫరెన్షియేషన్ మైనస్ 2y స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y. దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 4x మైనస్ 2 2 4y ఇలా వస్తుంది. దిస్ ఇస్ del m బై del y. తర్వాత del n బై del x అనేది ఫైండ్ అవుట్ చేయండి, విత్ రెస్పెక్ట్ టు x ఫైండ్ అవుట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నారంటే y అనేది ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్, y అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఇప్పుడు y స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి, 0. ఓకే, మైనస్ 4y కాన్స్టెంట్, x డిఫరెన్షియేషన్ 1, మైనస్ 2 2 4x. ఇక్కడ చూడండి ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, therefore del m by del y equal to del n by del x. Okay, therefore given differential equation is exact అయితే దీని సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం.
ఇలా ఇక్కడ రాస్తాను చూడండి, సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, అర్థమైందా? ఇక్కడ మీరు సొల్యూషన్ ఎలా రాస్తారంటే ఇంటిగ్రేషన్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్ డివై ఈక్వల్ టు కాన్స్టెన్సీ. ఇంత ఇంకేమీ లేదు, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తారు అంతే. కానీ ఇక్కడ జస్ట్ ఒక కండిషన్ ఏంటి, సారీ, ఇవి జీరో ఏదైతే ఉందో డిసి అని రాసుకోండి. బికాస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ జీరో కాబట్టి అలా రాస్తాం. ఓకే, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ కాన్సల్ అవుతుంది, త్రూ అవుట్ ఇంటిగ్రేషన్ ఇలా రాస్తాం. ఇదే ఈక్వేషనే కానీ జీరోని డిసి అని రాసుకుంటాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ జీరో కాబట్టి ఇలా రీరేట్ రాసుకుంటాం. త్రూ అవుట్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ డి డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయితే సి ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఫస్ట్ ఈ టర్మ్లో ఏదైతే ఉందో, ఓకే, దీంట్లో y అనేది ట్రీటెడ్ as, ఒక్క నిమిషం, దీంట్లో y ట్రీటెడ్ as కాన్స్టెంట్. దీంట్లో ఈ టర్మ్స్లో m టర్మ్స్లో m తీసుకునేప్పుడు మనము y ట్రీటెడ్ as కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే దీంట్లో టర్మ్స్ n టర్మ్స్ ఏదైతే ఉందో, దీంట్లో nలో ఏదైతే ఉన్నాయి టర్మ్స్, ఓకే, టర్మ్స్ nలో ఉన్న టర్మ్స్ అని ప్రీ ఫ్రమ్ x. ఓకే, x టర్మ్స్ అనేది ఉండకూడదు. ఓకే, x టర్మ్స్ ఏమైనా ఉంటే ఆ కంప్లీట్ ఇంటిగ్రేషన్ వాల్యూ అని జీరోగా మనం తీసేసుకుంటాం. అర్థమైందా? ఇక్కడికి వస్తే చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ సొల్యూషన్ ఏమైతే, సొల్యూషన్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 2y² dx ప్లస్ ఇంటిగ్రేషన్ y స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 2x², ఓకే, dy ఈక్వల్ టు కాన్స్టెన్సీ. ఇప్పుడు నేనేం చెప్పాను, దీంట్లో y అనేది కాన్స్టెంట్. ఓకే, దీంట్లో n టర్మ్స్ free from x. ఓకే, టర్మ్స్ ఫ్రీ ఫ్రమ్ x. ఇక్కడ నేను విత్ రెస్పెక్ట్ y కాన్స్టెంట్ కాబట్టి x² ఎనీవే విత్ రెస్పెక్ట్ x కాబట్టి x² ఇంటిగ్రేషన్ ఏంటి, x³ 3, ఓకే, మైనస్ 4y కాన్స్టెంట్, x ఇంటిగ్రేషన్ x²/2 మైనస్ 2y కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx x. ఇక్కడ ఫస్ట్ ఈ టర్మ్లో చూడండి, ఈ టర్మ్లో x లేదు కాబట్టి విత్ రెస్పెక్ట్ y చేస్తున్నాం కాబట్టి y² ఇంటిగ్రేషన్ ఏంటి y3/3. మీరు గుర్తుపెట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్లో x ఉంది కాబట్టి దీని ఇంటిగ్రేషన్ 0. ఇక్కడ కూడా x ఉంది కాబట్టి దీని ఇంటిగ్రేషన్ 0. ఇంతే మనకు ఫైనల్ ఆన్సర్. ఇది మీరు ఫర్దర్గా సింప్లిఫై చేస్తామంటే చేయండి. ఓకే, ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే మీకు దట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ 2 1 2 2 క్యాన్సల్, ఫర్దర్గా సింప్లిఫై చేసుకోండి, నో ప్రాబ్లం. దట్ ఈస్ సింపుల్. చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో మనకి ఆన్సర్ అనేది. మళ్ళీ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నా, మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే x² 4xy మైనస్ 2y², y² మైనస్ 4xy మైనస్ 2x². దీని నుండి మీకు ఏమర్థమవుతుంది, దీని పవర్ 2, ఇది x⁻1 y పవర్ అంటే టోటల్ పవర్ 2, దీని పవర్ 2 అంటే కామన్గా వచ్చే పవర్ 2, ఇక్కడ కూడా పవర్ 2 అంటే ఇదేంటి, త్రూ అవుట్ ఈక్వేషన్ పవర్ సేమే ఉంది కాబట్టి ఇదేమవుతుంది, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఫుల్ లెంతీగా వస్తుంది సొల్యూషన్. ఓకే, అదే మీకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ తెలిసింటే ఇట్ ఈస్ ఈజీ. అర్థమవుతుంది నేను చెప్పేది? అందువల్ల దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమ్ టు దిస్. ఓకే, ఇక్కడ దీంట్లో m వాల్యూ ఏంటి, y² e⁻x y² ప్లస్ 4x³ ఓకే, n వాల్యూ ఏంటి 2xy
e raised to power of xy square minus 3y square. del m by del y ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ y ఉంది, ఇక్కడ దీంట్లోనే y ఉంది, కాబట్టి ప్రోడక్ట్ రూల్ వాడాల్సి ఉంటుంది. ఓకే, ప్రోడక్ట్ రూల్ వాడితే వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y ఈ raised to power of xy square యాజ్ ఇట్ ఈస్ ప్లస్ వై స్క్వేర్ అలాగే ఉంటుంది. ఈ raised to power of xy డిఫరెన్షియేషన్ ఈ raised to power of xy స్క్వేర్, అగైన్ చైన్ రూల్, xy స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2yx ఇలా అయితే వస్తుంది. ఇక్కడికి వస్తే del n బై del x, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, కాబట్టి ప్రోడక్ట్ రూల్. దీని డిఫరెన్షియేషన్ 0 బికాజ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం పార్షియల్ డెరివేటివ్. ఓకే, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, కాబట్టి ఇది ఏమవుతుంది మనకి 2y ఈ raised to power of xy స్క్వేర్ ప్లస్ 2xy ఈ raised to power of xy స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సేమే. ఓకే, ఈ ఫస్ట్ టర్మ్ చూడండి, ఇది సేమ్ ఉంది, ఇది చూడండి, ఇది సేమే ఉంది. అందువల్ల del m బై del y ఈక్వల్ టు del n బై del x. ఓకే, దీస్ ఆర్ ఏమవుతుంది మనకి ఎగ్జాక్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్. దీని సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ ఏ raised to power of xy స్క్వేర్ ప్లస్ 4x³ dx. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ 2xy e raised to power of xy square minus 3y square dy ఈక్వల్ టు c. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ y స్క్వేర్ కాన్స్టెంట్, దీంట్లో x ఉంది, దీని ఇంటిగ్రేషన్ ఏంటి? e raised to power of ax, మీకు గుర్తుందా? ఇంటిగ్రేషన్ ఆఫ్ e raised to power of x e raised to power of ax బై a. ఓకే, ఇక్కడ ఇక్కడ a అనేది ఏంటి? y స్క్వేర్ కాన్స్టెంట్ కదా, అందువల్ల దీని ఇంటిగ్రేషన్ ఏంటి? e raised to power of xy స్క్వేర్ బై y స్క్వేర్ వస్తుంది. ప్లస్ దీని ఇంటిగ్రేషన్ 4x⁴/4. ఇక్కడ దీంట్లో ఉన్న టర్మ్స్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ ఉండాలి. ఫస్ట్ దీంట్లో ఎక్స్ ఉంది కాబట్టి దీని ఇంటిగ్రేషన్ 0, దీంట్లో ఎక్స్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. దీని ఇంటిగ్రేషన్ చేద్దాం. -3y³ 3 = c. 3 క్యాన్సల్, 4 క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఫైనల్గా e raised to power of xy స్క్వేర్ ప్లస్ x⁴ మైనస్ y³ = c. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంతే, అర్థమైందా? చూడండి, చూడడానికి ఎంత లెంతీగా ఉంది క్వశ్చన్, బట్ సొల్యూషన్ అయితే మనకి ఈజీగా వచ్చింది. ఓకే, ఇదైతే చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ ఆల్ఫా సచ్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్ అంటున్నాడు. నాకు ఇది ఎగ్జాక్ట్ అవుతుంది అంటున్నాడు. ఫస్ట్ 2x e raised to power of y ప్లస్ 3y² dy బై dx ప్లస్ 3x² ప్లస్ లాంబ్డా e raised to power of y = 0. ఫస్ట్ దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. ఓకే, ఎల్సిఎం తీసుకోవాలి. 2x e raised to power of y ప్లస్ 3y² dy ప్లస్ 3x² ప్లస్ లాంబ్డా e raised to power of y dx ఎల్సిఎం తీసుకుంటున్నాం =0. ఇప్పుడు dx కోఎఫిషియంట్ ఉన్నది m. ఇక్కడ m ఏమవుతుంది? m = 3x² ప్లస్ లాంబ్డా e raised to power of y. n అనేది dy కోఎఫిషియంట్ 2x e raised to power of y ప్లస్ 3y². ఓకే, దీన్ని del m బై del y చేయండి, ఏమవుతుంది? ఇది 0, ఇది మనకి లాంబ్డా e raised to power of y వస్తుంది. del n బై del x చేయండి, ఇది 2 e raised to power of y. ఓకే, ఇంత వస్తుంది మనకి. ఇప్పుడు ఈ రెండు, ఇది మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అంటున్నాడు. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అన్నప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. del m బై del y = del n బై del x. అప్పుడు లాంబ్డా e raised to power of y = 2 e raised to power of y. ఇది క్యాన్సల్, దేర్ఫోర్ లాంబ్డా = 2. లాంబ్డా వాల్యూ ఎంత మనకి? 2. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇది 2016లో అడిగాడు మనకి. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ అంటున్నాడు. ఎగ్జాక్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? dx కోఎఫిషియంట్ m = 3xy² ప్లస్ n² x²y². ఓకే, n అనేది ఏంటి? n x³ ప్లస్ 3x²y. del m బై del y చేయండి, ఏమొస్తుంది? 3 2 3x కాన్స్టెంట్ 2y ప్లస్ n² x² ఇంటూ 2y. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 3nx² ప్లస్ 6xy. ఈ రెండు ఎగ్జాక్ట్ అంటున్నాడు కాబట్టి ఈక్వల్ చేయండి. 6xy ప్లస్ n². ఓకే, 2x²y
ఈజ్ ఈక్వల్ టు 3nx² ప్లస్ 6xy. ఇది క్యాన్సల్. తర్వాత n² 2x²y ఈక్వల్ టు 3nx². x² క్యాన్సల్. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఫైండ్ అవుట్ చేయాలి నాన్ వాల్యూ ఆఫ్ n. ఓకే, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమవుతుంది? 3x 2y n² x² 2y. కరెక్ట్. ఇది మనకి nx³ 3nx² 6xy. కరెక్ట్ ఉంది కదా? క్యాన్సల్. ఇది ఇట్లా x² క్యాన్సల్. n² 2y ఈక్వల్ టు 3n వస్తుంది. ఓకే, దీంట్లో n² 2y మైనస్ 3n ఈక్వల్ టు 0. ఒక్క నిమిషం నేను క్వశ్చన్ ఒకసారి చెక్ చేస్తాను అండి. ఎక్కడ మిస్ అవుతుంది మనకి. 1 minute, నేను ఒకసారి క్వశ్చన్ చెక్ చేస్తున్నా. నేను రాసుకునేవాడు ఇక్కడ రాంగ్ చేశా. ఇది y మాత్రమే కదా, సారీ. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి? n² x² వస్తుంది. సారీ ఇక్కడ మిస్ చేశాను. ఓకే, ఇది ఏమవుతుంది మనకి? 3 2 6xy ప్లస్ n² x². ఇది ∂m/∂y. రెండు ఎగ్జాక్ట్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. 3nx² ప్లస్ 6xy. ఇది క్యాన్సల్. n² x² ఈక్వల్ టు 3nx². ఓకే, దీంట్లో x² క్యాన్సల్. ఫైనల్గా 3n ఈక్వల్ టు n² మైనస్ 3n ఈక్వల్ టు 0. n కామన్ అయితే n మైనస్ 3 ఈక్వల్ టు 0. n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 3. ఇక్కడ నాన్ జీరో వాల్యూ అన్నాడు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, డి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఈ క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద పాయింట్ విచ్ లైస్ ఆన్ ద సొల్యూషన్ కర్వ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది m ఎంత? y మైనస్ ఎక్స్. n ఎంత? x ప్లస్ వై. నేను ∂m/∂y చేస్తే 1, ∂n/∂x చేస్తే 1. అంటే ఎగ్జాక్ట్ కదా? ఇది ఎగ్జాక్ట్ అయితే దీని సొల్యూషన్ ఏంటి? ఇంటిగ్రేషన్ y మైనస్ ఎక్స్ dx ఇంటిగ్రేషన్ x ప్లస్ వై dy. ఓకే, ఈక్వల్ టు సి. మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆల్సో. ఓకే, మీరు హోమోజీనియస్ మెథడ్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి y ట్రీటెడ్ ఎస్ కాన్స్టెంట్ yx మైనస్ x²/2 ప్లస్ ఇక్కడ y ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి 0 y²/2 ఈక్వల్ టు సి. ఓకే, ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. y(0) ఈక్వల్ టు 1. y(0) ఈక్వల్ టు 1. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? y(0) ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే x0 y1 అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు సి వస్తుంది. అంటే ఫైనల్గా yx మైనస్ x²/2 ప్లస్ y²/2 ఈక్వల్ టు 1/2. అంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్క పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏదైతే మీకు LHS ఈక్వల్ టు RHS ఈక్వల్ అవుతుందో దట్ ఈస్ అవర్ కరెక్ట్ ఆప్షన్. అలా. ఓకే, ఎక్స్ ప్లేస్లో ఇది ఎక్స్ వాల్యూస్, ఇది వై వాల్యూస్. ఓకే, ఏదైతే 1/2 వస్తుందో చూద్దాం. -2. ఓకే, -1/2. ఓకే, ప్లస్ 2² 4/2. ఇది -2 2 1 2 2
ఓకే 2 మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే -1/2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. ఇది కాదు. నెక్స్ట్ బి ఆప్షన్ ఎక్స్ ప్లస్లో 2 వై ప్లస్లో 1 -2 వస్తుంది. ఓకే -1/2 2 4/2 మళ్ళీ ఇది మనకి -1/2నే వస్తుంది. ఇది కూడా కాదు. 2, 1 చూద్దాం. 2 -1/2 ఓకే ప్లస్ 2 స్క్వేర్ 4/2 2 4 ఓకే 4 -1/2 అంటే ఇది మనకి 7/2 వస్తుంది. ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. ఇది కూడా కాదు. డి ఆప్షన్ -2 ఓకే -4/2 ఓకే ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 2 2 ఇది మనకి -4 ప్లస్ 1/2. ఇది మనకి ఏమవుతుంది? -8 ప్లస్ 1/2 -7/2. ఏంటి ఇక్కడ మిస్ చేస్తున్నాం? ఒక్క నిమిషం. ఎందుకు నేను ఇలా మిస్ చేస్తున్నా అర్థమే కావట్లేదు. ఒక్క నిమిషం. క్యాలిక్యులేషన్స్ అన్నీ రాంగ్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఉండండి. మళ్ళీ ఇంకొకసారి అన్నీ పుట్ చేసి చూద్దాం. ఇది పుట్ చేస్తే K0 Y1 పుట్ చేస్తే వస్తుందా? ఫస్ట్ సొల్యూషన్ కరెక్టా? yx -x²/2 ప్లస్ ఇది 0 y²/2 ఇట్లా సబ్స్టిట్యూట్ చేద్దాం. x = 0 ఇది 0 0 y = 1 1/2 c = 1/2 కరెక్ట్. ఓకే ఒక పని చేద్దాం. నేను ఎల్సిఎం తీసుకుంటా. 2 ఎల్సిఎం తీసుకుంటే 2yx -x² ప్లస్ y² = 1 ఇలా వస్తుంది. కొంచెం ఈజీ అవుతుంది సింప్లిఫికేషన్ మనకి. ఓకే ఇప్పుడు పుట్ చేద్దాం. 2 y ప్లస్లో -2 x ప్లస్లో 1 1 -1 ప్లస్ 4 = 1 అవుతుందో లేదో చూడాలి. -4 ఓకే క్యాన్సల్. -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఇది కరెక్ట్. ఇది కాదు. మళ్ళీ 2 2 4 -1 ప్లస్ 2 2 2 స్క్వేర్ 1 ఇది 4 ఓకే ఇది కూడా కాదు. నాట్ ఈక్వల్ టు 1 4 -1 4 ఒక నిమిషం అండి. 2 2 4 ఓకే -2 స్క్వేర్ 4 ప్లస్ 1 ఈక్వల్ టు 1. ఇదైతే సాటిస్ఫై అవుతుంది కదా. 2 2 4 -4 కరెక్ట్. -8 -7 -7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఇది కాదు. 2 1 2 -2 స్క్వేర్ ఇస్ 4 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 1 = 1 ఎస్ ఇది కరెక్ట్. ఇది సాటిస్ఫై అవుతుంది. డి కూడా చెక్ చేద్దాం ఒకసారి. -2 2 4 ఓకే -1 ప్లస్ 2 స్క్వేర్ 4 -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 ఎస్ ఓన్లీ సి ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఓకే కొంచెం ఇది సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే ఓకే ఇదైతే మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x² + xy² c where c belongs to R is the general solution of the exact differential equation. Okay, ఇది exact differential equation. Then what is m of 1, 1 is అంట. Okay, that's fine.
ఇక్కడ మనకి m ఆఫ్ x, y dx ప్లస్ 2xy dy ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఓకే, ఇది మనకి ఏంటి సొల్యూషన్, ఇది మనకి ఎగ్జాక్ట్ అవుతుంది అంటున్నాడు. ఎగ్జాక్ట్ అయితే దీని సొల్యూషన్ నేనేం చెప్పాను, ఇంటిగ్రేషన్ m dx, y dx ప్లస్ ఇంటిగ్రేషన్ 2xy dy ఈక్వల్ టు c. ఇలా తీసుకోవాలి, కరెక్టా? ఓకే, ఇంటిగ్రేషన్ ఇలా చేయాలి. దిస్ ఈజ్ అవర్ సొల్యూషన్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకసారి దీన్ని ఇంటిగ్రేషన్ ఏమవుతుందో చూద్దాం. ఓకే, అండ్ దీనికన్నా ముందు ఒక పని చేద్దాం. ఇది ఎగ్జాక్ట్ అవుతుంది అంటే ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x ఈక్వల్ అవుతుంది కదా, కరెక్టా? అప్పుడు ∂m/∂y ఇక్కడ n వాల్యూ ఎంత, n ఈజ్ ఈక్వల్ టు 2x/∂n/∂x ఏమవుతుంది, 2y అవుతుంది. అండ్ ఇవి రెండు ఈక్వల్ అయితే ∂m/∂y కూడా 2y అవుతుంది కదా. ఓకే, దెన్ సొల్యూషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ m dx ప్లస్ ఇంటిగ్రేషన్ 2x/dy ఈక్వల్ టు c. ఓకే, అండ్ ఇంటిగ్రేషన్ m అంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, దీంట్లో నుండి m ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ∂m/∂y ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 2y చేస్తామనుకోండి, ఇది మనకి పార్షియల్ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు, ఓకే, విత్ రెస్పెక్ట్ y కాబట్టి y² ప్లస్ కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది, పై ఆఫ్ ఎక్స్ అని పెట్టుకుందాం కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ మనకి ఫైనల్గా ఇది m వాల్యూ ఎంత అవుతుంది, y² ప్లస్ పై ఆఫ్ ఎక్స్. బికాస్ మీకు గుర్తే ఉంది, విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నామంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం, కరెక్ట్? అందుకనే ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y. ఇప్పుడు ఇంటిగ్రేషన్ పార్షియల్ డెరివేటివ్ క్యాన్సిల్ అయితే m వస్తుంది. ఓకే, ఈ సైడ్ అయితే 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ y ఏమవుతుంది, y²/2, 2 క్యాన్సిల్ y². కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ఎక్స్ని మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం పార్షియల్ డెరివేటివ్లో, అందుకని పై ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి ఫంక్షన్. ఓకే, ఇది క్లియర్ అనుకుంటాను. ఇది dx, ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ 2xy dy ఈక్వల్ టు c. అండ్ దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, విత్ రెస్పెక్ట్ టు dx చేస్తుంటే y² అనేది కాన్స్టెంట్ కాబట్టి y²x ప్లస్ ఇంటిగ్రేషన్ పై ఆఫ్ ఎక్స్ dx అలాగే పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి దీని ఇంటిగ్రేషన్ ఏంటి, 0 ఈక్వల్ టు c. ఫైనల్గా y²x, ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ పై ఆఫ్ ఎక్స్ dx ఈక్వల్ టు c. ఇప్పుడు మనకి ఒక సొల్యూషన్ అయితే ఇచ్చాడు కదా, మనకి ఇదైతే ఇచ్చాడు మనకి. ఓకే, కంపేర్ దిస్ విత్ గివెన్ సొల్యూషన్. ఏముంది మనకి, xy² ప్లస్, నేను కొంచెం ఇలా రాస్తున్నా, x² ఈక్వల్ టు c. ఇలా కంపేర్ చేస్తున్నా. ఓకే, ఇలా కంపేర్ చేస్తున్నా అంటే ఫస్ట్ xy² రాసుకున్నా, తర్వాత x² రాసుకున్నా. ఇది రెండింటిని కంపేర్ చేస్తే ఈ టర్మ్ ఏంటి, దిస్ ఈజ్ ఈక్వల్ టు x². ది ఇంటిగ్రేషన్ పై ఆఫ్ ఎక్స్ dx ఈక్వల్ టు x². ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు పై ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ x² వచ్చి 2x. ఓకే, దిస్ ఈజ్ అవర్ పై ఆఫ్ ఎక్స్ వాల్యూ. దేర్ ఫోర్ m వాల్యూ ఏమవుతుంది ఫైనల్గా, m ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ పై ఆఫ్ ఎక్స్ 2x. ఓకే, మనకి m 1,1 ఫైండ్ కావాలి అంటున్నాడు, m 1,1 వాల్యూ కావాలంటున్నాడు కాబట్టి x ప్లస్లో 1, y ప్లస్లో 1 రిప్లేస్ చేయండి. 1² ప్లస్ 2,1 దట్ ఈస్ 1 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా 3 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఐ హోప్ మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను, సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చూడండి, ఇదైతే సిమిలర్ సేమ్ టైప్ క్వశ్చన్ మళ్ళీ 2025లో అడిగాడు. చూడండి ఎంత ఇంపార్టెంట్. ఓకే, ఇది 2020లో అడిగాడు, మళ్ళీ సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్.
ఓకే, మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. 2025లో అడిగాడు సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ మళ్ళీ. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చేసి మనం కంప్లీట్ అయితే చేద్దాం. ఇక్కడ ఎమ్ వెళ్ళి e⁻x sin y మైనస్ 2y sin x, ఇది ఎగ్జాక్ట్ అంటున్నాడు. ఇది del m విత్ రెస్పెక్ట్ టు y చేయండి. అప్పుడు ఏమైనా sin y డిఫరెన్షియేషన్ cos y e⁻x మైనస్ 2 sin x, ఇది ఎగ్జాక్ట్ అయితే దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు del n బై del xకి ఈక్వల్ అవుతుంది కదా, కరెక్టా? ఓకే, ఇప్పుడు నాకు n వాల్యూ కావాలి. ఓకే, దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే n కావాలి కదా. n కావాలంటే దీనికి del n బై del x కూడా ఈక్వల్ టు cos y e⁻x మైనస్ 2 sin x. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు x అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తున్నా, విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నా, y అనేది కాన్స్టెంట్ cos y e⁻x. ఓకే, మైనస్ 2 sin x, ఒక నిమిషం, sin x విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి 2 sin x డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ cos x. ఓకే, ఇప్పుడు మైనస్ ప్లస్ 2 cos x. ఓకే, y కాన్స్టెంట్ కాబట్టి పై ఆఫ్ y అని తీసుకోవాలి. ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ అయితే చేద్దాం. ఓకే, సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, ఇంటిగ్రేషన్ e⁻x sin y, ఓకే, మైనస్ 2y sin x dx, ఓకే, ప్లస్ n ఆఫ్ x, y dy ఈక్వల్ టు 0, కరెక్టా? ఒక నిమిషం, ఇది సి. ఓకే, ఇప్పుడు మనకి n వాల్యూ ఆల్రెడీ ఇక్కడ తెలుసు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇంటిగ్రేషన్ e⁻x sin y మైనస్ 2y sin x dx ప్లస్ ఇంటిగ్రేషన్ n వాల్యూ ఎంత, cos y e⁻x ప్లస్ 2 cos x ప్లస్ పై ఆఫ్ y, ఓకే, ఇక్కడ సి. ఓకే, దీని ఇంటిగ్రేషన్ ఏంటి మనకి, దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి, వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్, దీని ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి sin y e⁻x మైనస్ 2y ప్లస్ cos x, ఇది ఇక్కడ x టర్మ్ ఉంది కాబట్టి 0, ఇది x టర్మ్ ఉంది కాబట్టి 0, ఇది మనకి ప్లస్ ఇంటిగ్రేషన్ పై ఆఫ్ y ఈక్వల్ టు సి. నాకు కావాల్సింది ఏంటి, పై ఆఫ్ y మాత్రమే. పై ఆఫ్ y కావాలి కాబట్టి డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y. ఓకే, చేస్తే ఏమవుతుంది, e⁻x sin y ప్లస్ ఇది మనకి 2y cos sin x ప్లస్ పై ఆఫ్ y ఈక్వల్ టు 0. పై ఆఫ్ y వాల్యూ ఏమవుతుంది, మైనస్ e⁻x sin y ప్లస్ 2y sin x. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అడిషనల్గా ఏది వస్తుంది, cos y, ఒక్క నిమిషం ఎక్కడ మిస్ చేసాం, ఒక్క నిమిషం ఉండండి. టర్మ్ మిస్ చేసాం మళ్ళీ. దీనికి కంపేర్ చేయండి. cos e⁻x cos y e⁻x దీంట్లో ఉంది, దీంట్లో లేదు. మీరు ఇక్కడ కూడా ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా చూసి. ఓకే, మళ్ళీ 2 cos x ఉంది, ఇక్కడ 2 sin x ఉంది, అంటే బి ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకి. ఓకే, అంటే లైక్ మనకి ఇదేం అక్కర్లేదులేండి, సొల్యూషన్ వద్దు మనకి. ఇది డైరెక్ట్గా కంపేర్ చేయండి. ఇట్లా ఆప్షన్స్ కంపేర్ చేస్తే ఈ టర్మ్ రావాలి, పై ఆఫ్ y అనేది 0 తీసుకోండి. అప్పుడు మనకి n వాల్యూ ఏమవుతుంది, cos y e⁻x ప్లస్ 2 cos x
ఇలా వస్తుంది చాలు. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏది వస్తుంది? ఓన్లీ సెకండ్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఓకే, కాస్ బై e⁻x ప్లస్ 2 cos x అదొకటే మనకి సాటిస్ఫై చేస్తుంది. ఓకే, అదే కరెక్ట్ ఆప్షన్ మనకి. ఓకే ఓకే నెక్స్ట్ వీడియోలో ఈక్వేషన్ రెడ్యూసిబుల్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దాని గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను.